హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇండియన్ పాలిటీలో లోక్సభ స్పీకర్ గురించి తెలుసుకుందాము. లోక్సభ సమావేశాలకు స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ విధులు నిర్వహిస్తాడు. ఒకవేళ వీరిద్దరు లేకపోతే ప్యానెల్ స్పీకర్ నిర్వహిస్తారు. లోక్సభ స్పీకర్ తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్కు సమర్పిస్తాడు. సాధారణ ఎన్నికల అనంతరం జరిగే లోక్సభ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించినది ప్రోటెం స్పీకర్. సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక నిర్వహించినది ప్రోటెం స్పీకర్. 16వ లోక్సభ ప్రోటెం స్పీకర్ కమల్నాథ్, 17వ లోక్సభ ప్రోటెం స్పీకర్ వీరేంద్ర కుమార్. ఎక్కువసార్లు ప్రోటెం స్పీకర్గా బాధ్యతలు నిర్వహించినది ఇంద్రజిత్ గుప్తా. స్పీకర్ యొక్క అధికారాలు ఏంటి అంటే, లోక్సభ కార్యక్రమాలకు అధ్యక్షత వహించి సభా కార్యక్రమాలకు గౌరవప్రదంగా నిర్వహించును. ఒక బిల్లు ఆమోద విషయంలో సమానమైన ఓట్లు వచ్చినప్పుడు స్పీకర్కు ఓటు వేసే అధికారం లభిస్తుంది. దీనిని క్యాస్టింగ్ ఓటు లేదా నిర్ణాయకపు ఓటు అంటారు. ఒక బిల్లు ద్రవ్య బిల్లు కాదా నిర్ణయించేది స్పీకర్. ఇందులో నుండి ఖచ్చితంగా బిట్స్ పడతాయి, కంపల్సరీ చూసుకోండి. ఉభయ సభల సంయుక్త సమావేశానికి స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారికి సభ్యత్వం నుండి అనర్హుడిగా ప్రకటిస్తాడు. సభ సమావేశం అవుటకు అవసరమైన కోరం అంటే 1/10 లేకపోతే సభను వాయిదా వేస్తాడు. రాష్ట్రపతి రాజీనామాను అధికారికంగా ప్రకటిస్తాడు. లోక్సభను తాత్కాలికంగా వాయిదా వేసేది, అర్ధాంతరంగా వాయిదా వేసేది స్పీకరు. దీర్ఘకాలిక వాయిదా అంటే రాష్ట్రపతి వేస్తారు. లోక్సభ సభ్యులను అరెస్ట్ చేయాలంటే స్పీకర్ అనుమతి ఉండాలి. లోక్సభ సభ్యులను సస్పెండ్ చేసేది స్పీకర్. లోక్సభ సెక్రటరీ జనరల్ను నియమించేది స్పీకర్. మొదటి లోక్సభ సెక్రటరీ జనరల్ ఎంఎల్ కౌల్. మొదటి లోక్సభ మహిళా సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాత్సవ. లోక్సభ స్పీకరు ఓం బిర్లా. ఖచ్చితంగా చదువుకోండి ఇవన్నీ. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.